నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంత వాసులైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మలను మీ ప్రాంతాన్ని ప్రేమించి యేసుక్రీస్తును గుర్చిన శుభవార్త, రక్షణ శుభవార్త మీకు తెలియచేయడానికి మీ ప్రాంతానికి వచ్చాం. కొన్ని నిమిషాలు మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వింటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒక నలుగురు పిల్లలు కలిసి ఒక పిల్ల కాలువ దగ్గరికి వెళ్లి ఈత కొడతా ఉన్నారు. ఈత కొడుతున్న సమయంలో వారిలో ఒకడికి ఈత రాదు, ముగ్గురికి ఈత వచ్చు. ఆ నలుగురు స్నేహితులు కలిసి ఆ పిల్ల కాలువలో ఈత కొడుతుంటే ఈత వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అరే మేము ఈత కొడతాం, నీకు ఈత రాదు కదా, నీకు కూడా మేము ఈత నేర్పిస్తాం, దిగురా అంటే వాడు అన్నాడు ఒడ్డు మీద కూర్చొని, అమ్మో నాకు నీళ్ళంటే భయం, నేను ఈత కొట్టలేను, నాకు ఈత రాదు, నేను నీళ్ళలో మునిగిపోతానేమో, నాకు భయం వేస్తుంది అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అరే నీకు అట్లాంటి భయం ఏం లేదు, మేము నీకు ఈత నేర్పిస్తాం, దిగురా అన్నారు. సరేలని చెప్పేసి వారు దిగినాక వాడికి కొంచెం ఈత కొట్టడం నేర్పించాడు. వాళ్ళు అన్నారు, అరే ఇంకొంచెం లోతుకు పోదాం, మాకు ఈత వచ్చు కాబట్టి నీకు ఇంకా ఈత బాగా నేర్పిస్తాం, నువ్వు పెద్ద కాలంలో కూడా ఈత వచ్చురా అని చెప్పేసినప్పుడు వాడు అన్నాడు, అమ్మో నాకు భయం వేస్తుంది, నాకు ఇప్పుడిప్పుడే కదా ఈత వచ్చు, నాకు ఈత రాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాడిని బలవంతం చేసి కొంచెం లోపల తీసుకెళ్తారు. ఈ లోపల ఆ అబ్బాయికి ఈత రాని అబ్బాయికి ఊపిరాట్లేదు, భయం వేస్తుంది, మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా వాడి దగ్గరికి వెళ్తే మేము కూడా నీళ్ళలో కొట్టుకొని పోతామని చెప్పేసి ఆ ముగ్గురు కూడా ఏం చేశారంటే వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఈత రానోడు కాపాడండి రా బాబు, నన్ను కాపాడండి రా బాబు, నన్ను కాపాడండి రా బాబు అని వాడి కేకలేస్తుంటే ఎవడు కూడా వాడిని రక్షించట్లేదు. ఈ లోపల పైన ఒక ఆయన పెద్ద ఆయన పోతున్నాడు. పెద్ద ఆయన పోతున్నప్పుడు ఓ పెద్ద ఆయన నన్ను కాపాడు అంటుంటే ఆ పెద్ద ఆయన అంటాడు, అమ్మా నీకు ఈత రాదటం చేత కానప్పుడు నీళ్ళలోకి ఎవడు దిగమన్నాడు, నీకు ఈత చేత అయితేనే నువ్వు నీళ్ళలో దిగాలి, నీ కర్మ ఇలా రాసి ఉందిరా బాబు, నువ్వే పైకి రారా అన్నాడు. సరేలని చెప్పేసి వాడు మళ్ళా కేకలు వేస్తా ఉన్నాడు. మళ్ళా కేకలు వేస్తుంటే చూడండి, మరొక ఆయన ఓ పెద్ద ముసలాం కనపడది, అవ్వా నువ్వు వచ్చి నాకు సహాయం చేయి, నీకు జ్ఞానం ఉంది కాబట్టి, ఈత రావట్లేదు కాబట్టి నీళ్ళ నుంచి ఎలా బయటికి రావాలో నాకు కొంచెం సహాయం చేయవా అవ్వా అంటే అవ్వన్నది, అరే నీకు జలగండం ఉంది కాబట్టి నువ్వు ఈ నీళ్ళలోనే చచ్చిపోవాలని రాసింది కాబట్టి నువ్వు జలగండం అయిపోతావు. ఈ లోపల ఓ పెద్ద ఆయన పోతూ పోతూ అది ఓ పలానా ఆయన కొడుకు నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు అన్నప్పుడు ఆ మాట విన్న ఆ కొడుకు తండ్రి పరుగున వెళ్ళి ఆ కాలంలో దిగి తన కొడుకు ప్రాణాపాయంతో కొట్టుమిట్లాడుతున్న ఆ కొడుకును గబగబ దిగి ఆ నీళ్ళ నుండి బయటికి తీసుకొచ్చి వాడు తాగిన నీళ్ళన్ని కక్కించి నా కొడుకు నాకు మరలా దొరికిందని సంతోషంతో తన కొడుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రేమైన వాళ్ళరా, పాపం అనేది ఓ పెద్ద పాపం, అది పెద్ద మరణం. ఆ మరణం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని కూడా నరకానికి తీసుకువెళ్తుంది. పాపము వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కడు నీతివంతులు లేడు భూమి మీద, అందరూ కూడా పాపము చేసి దేవుని ప్రేమకు దూరం అయి ఉన్నారు. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి మన కొరకు పంపించున్నారు. ప్రేమైన వారరా, నశించిపోతున్న మానవుడు దేవుడెక్కడని ఈ లోకములో ఆ యొక్క కాలంలో కొట్టుకొని పోతున్న పిల్లగాడు వలె దేవుడెక్కడా, అక్కడున్నాడా ఇక్కడున్నాడని వెతుకుతా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారరా, అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందాలని 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఎందుకు ఈయన రక్షకుడు కావాల్సిందంటే పాపుల కొరకు వచ్చినవాడు, పాపులను ప్రేమించిన వాడు, పాపుల కొరకు తన ప్రాణం పెట్టి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లడానికి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు. కాబట్టి ప్రేమిన వారలారా, ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రేమ
సందేశాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాం. క్రీస్తు సువార్తను మీకు తెలియజేయడానికి వచ్చాం. మీ పాపాలు పోవాలంటే మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నేను తెలిసి తెలియక ఎన్నో అతిక్రమాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలు క్షమించు ప్రభు అని ఎవరైతే యేసు క్రీస్తు దగ్గరకు వస్తారో ఆయన అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క రాత్రి సమయంలో నువ్వు పాపాలు గనక విడిచిపెట్టకుండా, యేసు క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కోకుండా, చూడండి ప్రేమిని వల్లరా, మన పుణ్యయాగాలు, మన తీర్థయాత్రలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవు. మన నీతి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదు. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కొంతకాలే జీవిస్తాం. ఈ కొంతకాలంలో కూడా దేవుడిని ఎదుగుతా ఉంటాం. దేవుడు ఎక్కడ ఎదుగుతా ఉంటాం. ఎత్తుకులాడుతున్నప్పుడు ఆ దేవుడే మనుషులను ఎత్తుకుంటూ వచ్చాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. నీవు పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకంలో ఏడుపుంటుంది, పళ్ళు కొరుకుంటుంది, యుగములు అక్కడ మంటలు ఉంటాయి. అయితే ఆ నరకము నుండి నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము కలువరిశిలలో ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతివంతుడు. ఆయన రక్తము మనుషుల యొక్క పాపాలు కడుగుతుందని ప్రభు పేరిట ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తున్న, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మీరు రక్తం వల్ల పరిశుద్ధులు కాలేరు, కానీ అన్నదానం వల్ల మీరు మంచి తీర్థయాత్రలు చేసిన వాటి వల్ల మీ పాపాలు పోవు. కానీ యేసు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా నా పాపాలు క్షమించమంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. ఇప్పుడే నీ హృదయాన్ని దగ్గరకు వచ్చి, ప్రభువా నా హృదయంలో నా కుటుంబంలో నీకు స్థానం ఇస్తున్నాను, ప్రభువా నా పాపాలు క్షమించమంటే దేవుడు నీ పాపాలు క్షమించి ఆ నిత్య నరకం నుండి తప్పించి ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరడు. ప్రేమిని వల్ల మనుషులు ఎన్నో మార్గాలు ఎత్తుకుంటున్నారు, కానీ మనిషికి మార్గం, పరలోకానికి ద్వారం కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారే. ఈ లోకం కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఈ లోకం కొరకు రక్తం చిందించిన వాడు, ఈ లోకంలో మానవాళి కొరకు సిలువబడిన వాడు, ఈ లోకంలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు క్రీస్తు. ఆయన చెంతకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ పాపాలు తుడిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుడి చిన్న మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దయచేసి ఈ ప్రాంతము కొరకు ప్రార్థించాలని భారవతో మేము వచ్చున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షణ మారు మనసు పొంది సంతోషముతో, సుఖముతో, ఆనందముతో, సమాధానముతో ఉండాలని మీ బద్దకు మేము వచ్చున్నాం. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్